సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 12 తులారాశి వారికి కుటుంబంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు. ఈ రాశి వారు దైవ భక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. దూర ప్రయాణాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు భోజన ప్రియులని చెప్పుకోవాలి. ఇక వీరి జీవితంలో, కుటుంబంలో ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కనుక వీరికి నడుస్తున్న గ్రహస్థితి కారణంగా వీరికైతే జాతకంలో ఉన్న దశాంతర దశగ్రహ స్థితి కారణంగా వీరు చూసుకున్నట్లయితే వీరికి చాలా ఈజీగా విషయం ఏంటనేది అర్థమవుతుంది. వీరికైతే గనక తెలియని భయం అనేది ఇప్పుడు ఎందుకు కలుగుతుందో వీరికైతే ఎప్పుడూ తెలుసుకోలేకపోతారు. వీరి మనసులో ఒక విషయం గురించి ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. వీరు దాని పట్ల ఎక్కువ కోరికను కలిగి ఎక్కడ కోల్పోతామా అన్నట్లు ఆ భయం అయితే వీరిలో ఉంటుంది. కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా వీరైతే భయపడుతూ ఉంటారు. వీరు ఏ మనిషి అయినా సరే వీరికి దూరమైన, వీరితో కలహాలు ఏర్పడినా వీరైతే మనశ్శాంతి లేకుండా, నిద్రపోకుండా ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడినప్పుడు వీరైతే మనస్తాపానికి గురవుతారు. ఒకంత ఒత్తిడికి గురవుతారు. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు కుటుంబ బంధాల పట్ల, జీవిత భాగస్వామి పట్ల వీరైతే ఎక్కువ ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగలిగే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే చేయని తప్పుకు, తెలిసి తెలియని మాటకు వీరైతే కనుక నిందలు పడవలసి వస్తుంది. అకారణంగా కొన్ని గొడవల్లో మీరు నోరు జారిన కొన్ని మాటల వల్ల మీరైతే ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారిని మీరు ఎంతగానో ఇష్టపడినా, మీ బంధువుల్లో వ్యక్తులు అయినప్పటికీ వారి పట్ల మీకున్నటువంటి ప్రేమాభిమానాలను పక్కన పెట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మీరైతే కఠినంగా కొన్ని మాటలను వారిపై అనేశారు. ఆ మాటలను బట్టి మీ బంధాల్లో అయితే ఇప్పుడు బీటలు వారాయనే చెప్పుకోవాలి. దానికి సంబంధించి మీరు పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. కుటుంబ బంధాల్లో ఇటువంటి భిన్నమైన ఆలోచనలు, అలాగే భిన్నమైన మనస్తత్వాలు మీకు ఎదురు కావడం పట్ల మీరైతే చాలా దుఃఖపడతారని చెప్పుకోవాలి. మీకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, అలాగే నిబద్ధత కూడా ఇప్పుడైతే మీరు కనిపింప చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. మీరికైతే కనుక మిగిలిన విషయాలను చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ధన ప్రాప్తి కలగబోతుంది. అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండబోతున్నాయి. మీరు కోరినప్పుడు, మీకు సహాయం కావాలన్నప్పుడు మీకైతే గనక ధనం అనేది అందుతుంది. అలాగే మీ స్నేహితులకి మీరు సహాయం చేస్తారు. అలాగే మీరు బంధువులకి, బంధుమిత్ర వర్గానికి అందరికీ కూడా మీరైతే అండగా నిలబడతారు. మీ మాటే తుది నిర్ణయంగా స్వీకరించబడుతుంది. కుటుంబంలో ఉన్న పెద్దవారు సైతం మీ మాటకి ఇష్టపడే మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. కుటుంబ బంధాల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాల కారణంగా పెద్దవారి యొక్క మాట తీరుని, అలాగే వారిచ్చే నిర్ణయాలను, సలహాలను, సూచనలు మీరైతే పాటిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న పొరపాట్లు, ఇబ్బందులు వచ్చినా, అత్తింటి వారితో చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ కూడా సర్దుకుపోయి వారిని సైతం మీరు ఆదరించి వారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగినప్పుడు మీరైతే గనక సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. విద్యార్థులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికైతే అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలు కలగబోతున్నాయి. టెక్నికల్ ఉద్యోగులకు, అలాగే నూతనమైన వ్యాపార అభివృద్ధిని స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఇప్పుడైతే చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. ఈ సమయం మీకైతే అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేయాలి. దినచర్యను ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.